భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అనుష. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్లలోని కోన కళాక్షేత్రంలో శోభాయానంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరకే విద్యుత్తును అందించాం. నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అస్తవ్యస్తం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శ. సింగం సినిమా హీరో వలే కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ ఆకస్మిక తనిఖీలు. కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 640 మీటర్ల పేదల బియ్యం గుర్తింపు. డిసెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై ఏర్పాట్లపై దిశానిర్దేశం. టెలికాన్ఫరెన్స్ ద్వారా బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీపై అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ అందజేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనే విషయం వాళ్ళు అవైలబుల్ ఉంటారు. మీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వెరీ ఈజీ అవుతుంది. ఇక మార్నింగ్ నుంచే మీరందరికీ ఎవరైతే ఎంపీడీఓలు మీరు ఉన్నారో, మీరు ఏ పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ ఫంక్షనరీ ఎవరు స్టార్టే చేయలేదు అనేటువంటిది మీ లాగిన్లో ఆ రిపోర్ట్ చూసుకొని అసలు మొదలే పెట్టలేదు అనేవాడిని వెంటనే ఫోన్లో మాట్లాడాలి. అక్కడికి ఎంపీడీఓ వెళ్ళిపోవాలి. మీకున్న ఫోన్లో మాట్లాడాలి. ఆ సెక్రటరీ, ఆ విలేజ్ సెక్రటరీతో మాట్లాడాలి. ఎంపీడీఓ షుడ్ ఆల్సో గో దేర్. ఎందుకు పంచడం లేదు అనేది ఒక ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం. అన్ని చోట్ల స్టార్ట్ అయింది అనుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిస్బర్స్మెంట్ ప్రోగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఏంటి, దాని పర్సెంటేజ్ ఏంటి అనేది అవర్లీ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ అవర్ మనము పర్సెంటేజ్ తీసుకుంటూ వస్తాం. ఫస్ట్ కావాల్సింది ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ ది డిస్బర్సింగ్. సెకండ్ పెర్ఫార్మెన్స్, వాళ్ళు పర్సెంటేజ్. సోలార్ విద్యుత్ కొనుగోలులో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూనిట్ ₹6.49 చొప్పున 2014లో ఒప్పందం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు విద్యుత్ కొనుగోలు సగటు ధర ₹5.4 కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ₹2.49కే యూనిట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఆదా చేసిన నేను మంచివాడినా, అత్యధిక ధరకు కొని రాష్ట్ర సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు నాయుడు మంచివాడా అని ప్రజలు ఆలోచించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-2020 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90, ₹4.63 కనిపిస్తూ ఉంటే నేను ₹2.49కు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టులో దాఖలు చేసిన కార్గిజెన్సీ విభాగంలోకి కోర్టు తీసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పిట్టలవారిపాలెం మండలంలోని కార్తీక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక మాస శివరాత్రి పురస్కరించుకొని పిట్లవానిపాలెం మండలంలో పోతురాజు స్వామి సన్నిధి వద్ద జరిగే కార్యక్రమంలో గాదె మధుసూదన్ రెడ్డి పాల్గొంటారు. బాపట్ల పట్టణంలోని టౌన్ హాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొంటారు. ఎన్టీఆర్ 30 రూపాయలతో ప్రారంభించిన పెన్షన్ 4000 రూపాయలకు పెంచి ఇవ్వడం దేశంలోనే ఇది తొలిసారి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 64 లక్షల మందికి పెంచిన పెన్షన్లను అందజేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రములు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు కార్యక్రమములు 1500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు అని బావపూరి భక్త బృందం లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటే హనుమంతరావు తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అర్చకులు ఏడూరి అప్పలాచార్యులు, రొంపిచెర్ల కేశవాచార్యులు, శ్రీనివాసుల వికార సమృద్ధి కొల్లిపర్ల ప్రసాద్ స్వామి, పంగులూరు కౌండిన్య, గూడూరు సాయి వెంకట్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, బాపట్ల పొన్నూరు మున్సిపల్ కమిషనర్లు రఘునాథ్ రెడ్డి, రమేష్ బాబు పాల్గొన్నారు. హృదయానస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానేవ యదా స్థానముపహ్వయతే ప్రాణప్రతిష్ఠాపనం కరోమి. ఓం మౌస్తవతే వీర్యాజమకోమభీమకుజరోగిరిష్టాః యస్యో ఋషుద్విషవిక్రమ్యః ఊర్ధ్వంది గాతు భేషజం సెన్నో అస్తు ద్విపదే సెంజతుష్పదే. ఓం కాకినాడ కలెక్టర్ సింగం సినిమా హాల్లో హీరో వలె సముద్రంలో పేదల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న చర్యను ఛేదించారు. సముద్రంలో సింగం 2 సన్నివేశం పునరావృతమైనట్లు జరిగింది. కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం సరఫరా అవుతున్నాయన్న సమాచారం మేరకు కాకినాడ కలెక్టర్ సముద్రంలోకి నౌకలోకి వెళ్లి తనిఖీ చేసి గుర్తించారు. కాకినాడ పోర్టులో సోదాలు అధికారులచే నిర్వహించారు. ఇక్కడి యాంకరేజ్ పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషముల వరకు ఈ సోదాలు చేపట్టారు. డిసెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటనపై బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎటువంటి అవంతరాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెన్నైలో సింగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో పాఠశాలకు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను కోరారు. వర్షాల నేపథ్యంలో తిరుచి, నాగపట్నం, తంజావూరు, తిరువూరు తదితర ప్రాంతాల్లో ఈ రోజు పాఠశాలలకు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. బాపట్ల జిల్లా బాపట్ల నగరంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. దారిన పోయే వారిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీ కారులో తిరిగే అధికారులకు ఈ కుక్కల బాధ ఏం తెలుస్తుంది అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సమస్యపై దృష్టి సాధించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. సచివాలయంలో మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్ కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా పేరాలలోని శివాలయంలో స్వామికి పంచామృత అభిషేకం జరిగిందని ఆలయ అర్చకులు కారంచెట్టి నాగేష్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కారంచెట్టి నాగేష్ కుమార్ మాట్లాడుతూ అందరూ ఓం నమ శివాయ అని 16 సార్లు అనుకొని స్వామిని దర్శించాలని కోరారు. गंगा ब्रह्म समेत मल्लेश्वर स्वादेवताभ्यो नमः कर्पूर नीराजनं दर्शयामि. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 26, 27, 28వ తేదీల్లో నిర్వహించిన 68వ ఎడిషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్ 19 ఫెన్సింగ్ ఛాంపియన్లు బాపట్ల విద్యార్థులు తమ సత్తా చాటారు. ఖేలో ఇండియా ఫెన్సింగ్ సెంటర్ డిఎస్ఏ ఇండోర్ స్టేడియం బాపట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్ గంగాధర్ సిల్వర్ మెడల్, తేజేశ్వరనాథ్ బ్రాంజ్ మెడల్, ఎస్ కిరణేశ్వర్ రెడ్డి బ్రాంజ్ మెడల్, ఎస్కే మహీర్ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పలువురు అభినందించారు. పిల్లలను విక్రయించి కార్మికులుగా మార్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గురువారం విశాఖపట్నంలో చిల్డ్రన్ ఏరియాలో పోస్టర్ అడాప్షన్ అనగా 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను ఎవరైనా 2 ఏళ్ల పాటు పెంచుకుంటే తదుపరి పూర్తిగా దత్తత తీసుకునే అవకాశం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడుతూ చట్టబద్ధమైన దత్తతపై అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాపట్లలోని కోనా కళాక్షేత్రంలో శోభాయానంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరకే విద్యుత్తును అందించాం. నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అస్తవ్యస్తం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శ. సింగం సినిమా హీరో వలే కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ ఆకస్మిక తనిఖీలు. కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 640 మీటర్ల పేదల బియ్యం గుర్తింపు. డిసెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై ఏర్పాట్లపై దిశానిర్దేశం. టెలి కాన్ఫరెన్స్ ద్వారా బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.